ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలోని కొన్ని విషయాలను చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఇక్కడ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే పక్షిరాజు గురించి అక్కడ చేస్తున్న కొన్ని విషయాలు, కొన్ని మాటలు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథంలో మనకి చూసినట్లయితే ఒక 4 జీవులు కనబడుతున్నాయి. ఆ 4 జీవుల్లో పక్షిరాజు వంటిది అని పక్షిరాజు గురించి చెప్తా ఉన్నారు. ఎవరి పక్షిరాజు, ఎందుకని బైబిల్ గ్రంథంలో రాశారు అంటే గనక అది ఊరకనే రాయరు. ప్రతి మాటకి ఒక అర్థం ఉంది. ప్రతి జీవికి అక్కడ దానికి ముడిపడేటటువంటి కొన్ని సన్నివేశాలు ఉంటాయి. పక్షిరాజు గురించి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా రాశారు అంటే కనుక దానిలో ఉన్న కొన్ని లక్షణాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయాలనుకుంటా ఉన్నారు. ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి విశిష్టమైన లక్షణం ఏంటంటే కనుక అది ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల పైన ఉన్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి ఏ జీవినైనా దేన్నైనా కూడా స్పష్టంగా చూడగలదు. హల్లెలూయా. అంటే దాని చూపు యొక్క స్పష్టత అంత విశదంగా ఉంది. ఎక్కడో ఒక చెరువు ఉందనుకోండి, ఒక సముద్రమో ఒక చెరువు ఒక కొలను, అది ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల పైకి ఎగురుతూ ఉన్నప్పటికీ అన్ని చేపలను అది చూడదంట. ఏదో ఒక చేపని ఒక లక్ష్యంగా ఎంచుకుంటుంది. అది ఎటువైపు వెళ్తుంది, ఎటు తిరుగుతుంది, ఎప్పుడు పైకి ఎగురుతుంది చూసి అది దాని మీద దృష్టి ఉంచి అంత పైన ఉన్నది కూడా హఠాత్తుగా కిందకి దిగి దాని యొక్క లక్ష్యాన్ని అది ఛేదిస్తూ ఉంటాం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దీని ద్వారా మనకి పరిశుద్ధాత్మదేవుడు ఏం పాఠం బోధిస్తూ ఉన్నాడంటే కనుక మనం కూడా ఒక గురిని ఎంచుకోవాలి. ఏదో ఇప్పుడు ఒకటి చూసి ఇది బాగుంది కదా ఈ వ్యాపారం చేద్దామని అక్కడికి వెళ్ళి కాసేపు చేసి అక్కడ కొన్ని రోజులు ఉండి ఇది బాగలేదని ఎవరో అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళలాగా ఆ వ్యాపారం చేద్దామని అందులోకి వెళ్ళి ఇక్కడ ఈ జాబ్ చూసి కొంతకాలం చేసి ఒక 10-15 రోజులు చేసి ఇక్కడ బాగలేదంట పలానా చోట ఇంకా మంచి సౌకర్యాలు అంటే అక్కడికి వెళ్ళి మాటకి వాళ్ళ గురి వాళ్ళ లక్ష్యం అనేది ఏది ఉండదు. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాటకి లోబడతారు. ఎవరు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తారు. ఎవరు ఏది చేయమంటే అది చేస్తారు. వాళ్ళకంటూ ఒక గురి కానీ వాళ్ళకంటూ ఒక లక్ష్యం కానీ వాళ్ళకంటూ ఒక గమ్యం కానీ ఏది పెట్టుకోరు. వాళ్ళ చూపులో స్పష్టత అనేది లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది తయారయ్యారు. హల్లెలూయా. అయితే వాళ్ళకంటూ ఒక గురి కానీ ఒక గమ్యం కానీ ఒక లక్ష్యం కానీ లేకుండా ఎవరు చెప్పిన మాటలకి వినేసి ఆ విధంగా పరుగు పెడతా ఉంటారు, ఆ విధంగా నడుస్తూ ఉంటారు. అయితే ఎవరి మాటలను బట్టి మన బలం ఏంటో మనం ఏంటో ముందు నిర్ణయించుకోవాలి. వాళ్ళు చెప్పిన మాటలకి మనకు ఆ సామర్థ్యం ఉందా లేదా? పలానాది వ్యాపారం పెట్టమన్నారు, అది పెట్టడానికి మనకు అంత సామర్థ్యం ఉందా లేదా? మనం అది చేయగలమా లేదా? దానిలో రాణించగలమా లేదా? దానిలో మనకు అనుభవం ఉందా లేదా అని ఇలాంటివన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మనం అడుగు పెడతా ఉంటే ప్రతి దాంట్లో కూడా మనం ప్రారంభిస్తే కనుక అందులో ఎప్పటికీ నువ్వు విజయం సాధించలేవని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. కొందరికి మ్యాథ్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి సైన్స్ ఇష్టం, కొంతమందికి సోషల్ ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇది చాలా బాగుందని చెప్పచ్చు. మ్యాథ్స్ చాలా తేలిక, ఇది అసలు ఉంటే చాలా ఉద్యోగాలు వస్తాయంట, ఇది చదివితే ఇది చాలా బాగుంటుందంట అని చెప్పచ్చు. అయితే నీకు ఏమాత్రము తెలియని సబ్జెక్టు, ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు, నీకు ఎంతో కష్టమైనప్పటికీ కూడా వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను ఇలా వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అసలు నీకు అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా, నీకు అర్థమవుతుందా లేదా, నువ్వు అందులో రాణించగలుగుతున్నావా లేదా అని ఇవన్నీ కూడా నీవు ఆలోచన చేసుకోగలగాలి. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళకి నచ్చిన చదువు నువ్వు చదివేసి వాళ్ళు వెళ్ళమన్న జాబ్ నువ్వు వెళ్ళేసి వాళ్ళు తీసుకోమన్న ట్రైనింగ్ నువ్వు తీసుకొని వాళ్ళు వెళ్ళమన్న కోచింగ్ సెంటర్ కల్లా నువ్వు పరిగెడితే నీవు అందులో విజయాన్ని సాధించలేవు. నీకంటూ ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నీకు ఎందులో తలాంతి ఇచ్చాడు.
ఎందులో నీకు టాలెంట్ని ఇచ్చాడు, అదేంటో నువ్వు ముందు గుర్తెరగాలి. అలా నీకు గుర్తెరగలేనటువంటి జ్ఞానం ఉంటే కనుక నాలో ఏముందో నాకే తెలియదండి, నేను ఎందులో టాలెంటెడో నాకే తెలియదండి, నేను ఏం చేయగలనో నాకే తెలియదండి అంటే కనుక వెళ్ళు దేవుని దగ్గర మోకాళ్ళే, ప్రభువా నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఏం ఎంచుకోవాలి, నా గురేంటి, నేను ఎటు వెళ్ళాలి, నేను నా జీవితంలో విజయాన్ని సాధించాలంటే ఏ మార్గాన్ని పట్టుకోవాలి అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగితే కనుక ఆయనే నీకు మార్గం చూపించే వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పక్షిరాజుకి ఉన్న స్పష్టత చెప్పాను కదండి, ఎక్కడి నుంచో ఉన్నటువంటి వస్తువునైనా ఆ యొక్క జంతువునైనా తను పట్టుకోవాలనుకుంటున్నటువంటి ఏ విధమైనటువంటి విధానాన్నైనా సరే ఎంతో స్పష్టంగా చూడగలరు. అదే విధంగా యేసయ్య అంటే మన దేవుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కన్నులకు సమస్తమును మరుగు లేకుండా తేటగా ఉన్నవి. ఆయన దృష్టికి కనబడని సృష్టమంట ఏదీ లేదంట. కనబడని వస్తువు అని లేదు, కనబడని జంతువు అని లేదు, కనబడని మనిషి అని లేదు. సృష్టం అంటే ప్రతీది, జీవం ఉన్నది, జీవం లేనిది, చెలించేది, చెలించనది, తిరుగాడేది, అసలు అది ఇది అని ఏదీ లేదండి. దేవుని కంటికి కనపడంది ఏది కూడా లేదంట. గడగడలాడించినటువంటి కరోనా వైరస్ మన కంటికి కనబడదు కానీ దేవుని కంటికి కనబడుతుంది. ఏదైనా ఆయన కంటికి కనబడంది ఏదీ లేదంట. లేదు కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో, లెక్క చెప్పాలంట. మనం దేనికి అసలు ఎవరికి లెక్క చెప్పాలండి అంటే దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు దేవునికి ఏ లెక్క చెప్పాలండి? మనకేమన్నా పద్దులు ఇచ్చారా, మనకేమన్నా కొన్ని ఏమైనా లెక్క పెట్టమని ఇచ్చారా లెక్క చెప్పడానికి, మనకేమైనా డబ్బులు ఇచ్చారా ఈ లెక్క చెప్పడానికంటే ప్రతిదీ మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎవరికి? దేవునికి లెక్క ఎందుకు చెప్పాలండి? ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మనల్ని కన్నాడు కాబట్టి, ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏ విషయంలో లెక్క చెప్పాలంటే ప్రతి విషయంలో లెక్క చెప్పాలి. నువ్వు చూసే చూపుకి లెక్క చెప్పాలి. నువ్వు చూసేది మంచి చూపు అనుకోండి, దాని గురించి, నువ్వు చూసే చెడ్డ చూపు అనుకోండి దాని గురించి, నువ్వు మాట్లాడేది మంచి మాటలు అనుకోండి, దేవుడు మంచి మాటల్ని పరిగణలోనికి తీసుకుని నీకు మంచి తీర్పు ఉంటుంది, చెడ్డ మాటలను పరిగణలోనికి తీసుకుని నీకు చెడ్డ తీర్పు ఉంటుంది. నువ్వు చూసే చూపుకి, నువ్వు మాట్లాడే మాటకి, నువ్వు కూర్చున్న స్థలానికి, నువ్వు వెళ్తున్న ప్రదేశానికి, నువ్వు చేస్తున్న పనులకి, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలకి, ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాలన్నమాట. నన్ను ఎవ్వరూ చూడట్లేదు కాబట్టి, నేను అందరికీ దూరంగా ఉంటున్నాను కాబట్టి, నా కుటుంబానికి దూరంగా ఉంటున్నా, నా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నా, లేకపోతే నా భార్యకు దూరంగా ఉంటున్నా, నా భర్తకు దూరంగా ఉంటున్నా, మా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నా, మా సంఘానికి దూరంగా ఉంటున్నాను, నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నేను ఎవరికి జవాబు చెప్పుకోవసరం లేదు, నేను ఎలా బ్రతికినా ఎలా ఉన్నా నేను స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటానికి లేదు. క్రీస్తులో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునికి సమాధానం చెప్పవలసినటువంటి లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. నువ్వు వ్యర్థంగా మాట్లాడావనుకో దానికి లెక్క చెప్పాలి. ఎందుకు మాట్లాడావు? పలానా రోజు నీ నోరుని ఎందుకు అపవిత్రపరుచుకున్నావు? పలానా రోజు నీ నోట్ల నుంచి బూతు మాటలు ఎందుకు వచ్చినాయి? పలానా రోజు ఎందుకు ఈ సర్వసోక్తులు మాట్లాడావు? ఈ యొక్క ద్వంద్వార్థంతో కూడిన మాటలు నువ్వు ఎందుకు మాట్లాడావని దేవుడు అడుగుతాడు. అప్పుడు నువ్వు లెక్క చెప్పాలి. పలానా రోజు నువ్వు పలానా చోటకి ఎందుకు వెళ్ళావు? నీ స్నేహితులు పిలిస్తే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? వెళ్ళిన వాడు నీ కన్నుల్ని ఎవరికప్ప చెప్పావు? అవన్నీ కూడా దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు చేస్తున్న పనులు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ కూర్చున్నావు, నేను ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడ ఉన్నావు, ఏం చేయమంటే ఏం చేస్తున్నావు, అన్నిటికీ లెక్క చెప్పాలి. కాబట్టి ఎవరు చూస్తున్నా చూడపోయినా, ఎవరు మనల్ని గద్దించినా గద్దించపోయినా, ఎవరు మనల్ని ఆపినా ఆపకపోయినా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రభుపేట మనవి చేస్తున్నాను. పైన ఆకాశమందు ఆసీనుడు అనేవాడు చూస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఎక్కడా కూడా ఎవరి దగ్గర మనము మోసం చేసినా సరే దేవుణ్ణి మనం ఎక్కడా కూడా
మోసం చేయలేము. హల్లెలూయా. లెక్క అప్పచెప్పాల్సి ఉన్నదో చూడండి, అక్కడ ఎంత స్పష్టంగా రాసి ఉన్నదంటే నాకు ఈ మాట చాలా చాలా నచ్చిందండి. చూడండి, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేకుండా తేటగా ఉన్నవి. ఆ దేవుని కన్నులకు ఎలా అంటే సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడతా ఉందంటే, ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి పక్షిరాజుని దేవుడు అందుకే మనల్ని బహుశా గుర్తు చేస్తూ ఉండొచ్చు. దాని కన్నులకు ఏది కూడా మరుగు లేకుండా ఎంత బాగా కనబడతా ఉంది కదండి. దేవుడు సృష్టించిన ఒక పక్షికే అంత బాగా కనబడితే మరి దేవునికి ఇంకెంత బాగా కనబడాలి. ప్రతిదీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల్లో తయారయ్యేటటువంటి రక్త కణాల యొక్క లెక్కను కూడా ఆయన లెక్కబెట్టి చెప్పగలిగినటువంటి సమర్థుడు ఆయన. హల్లెలూయా. అంత స్పష్టంగా ఆయనకి మనము ట్రాన్స్పరెంట్గా అసలు అన్నీ కనబడతా ఉంటాయి. మన హృదయంలో ఆలోచించే ప్రతి తలంపు, రేపు చేయాలనుకుంటున్న ఆలోచన, ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఏ విధంగా ఉంటావో అన్నీ కూడా సమస్తము మరుగు లేకుండా ఆయనకి తేటగా కనబడుతుందండి. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం చాలా బహుజాగ్రత్తగా మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. రెండవదిగా మనము గమనించినట్లయితే పక్షిరాజులో ఉన్నటువంటి రెండవ విశిష్టమైన లక్షణం ఏంటంటే తన పిల్లలకి అది చాలా జాగ్రత్తగా సున్నితంగా అసలు పెంచదంట. అన్ని విధాల కష్టము బాగా అన్ని విధాల తెలిసేలాగా చేస్తుంది. అది కొంతకాలము తన పిల్లలు కొంచెము ఎగరగలిగినటువంటి సామర్థ్యం ఉందనుకున్నప్పుడు అది దాని మీద రెక్కల మీద ఎక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్ళి ఆ పిల్లల్ని వదిలేస్తుందంట. పైనుంచి వదిలేసినప్పుడు పడిపోతామేమోనన్న భయంతో అవి ఎగరటం ప్రారంభిస్తాయంట. అప్పుడు ఇక ఎగిరే వాటిని ఎగరేస్తే పడిపోతాయి అనుకున్నప్పుడు వెళ్ళి ఆదుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది, అక్కడ కాపాడుతుంది. అంటే వాటికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ చూసారా, అక్కడంత దూరం తీసుకెళ్ళి వదిలేస్తే కానీ నా బిడ్డకి ఎగరటం అనేది రాదు అని ఒక నిర్ణయం అనేది చిన్న పక్షిలో కూడా ఉంది. కానీ అలాంటి ఆలోచన ఇప్పుడు తల్లిదండ్రులకి, చాలామంది తల్లిదండ్రులకు లేదు. ఏ కష్టమో తెలియకుండా పెంచుతూ ఉన్నారు కొంతమంది పిల్లల్ని. వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఫీజులు, ఆ విషయము అసలు ఫీజులు ఎంత కట్టాలో ఎప్పుడు కట్టాలో ఏంటో అది తెలీదు. వాళ్ళు అడగకముందే ఫీజు కట్టాలన్న ఆలోచన రాకముందే ముందే కట్టేసేవాళ్ళు. నెక్స్ట్ ఏం తినాలందో వాళ్ళు అడగకముందే వాళ్ళు ఏదైనా కావాలని వాళ్ళు నోరు తెరిచి అడగకముందు వీళ్ళే తీసుకొచ్చేవటం. వాళ్ళు ఏం వేసుకోవాలనుందో వాళ్ళు అడగటానికి ముందే వీళ్ళు. అంటే ప్రతిదీ కూడా ఒక స్పూన్ ఫీడింగ్ లాగా. కష్టం అంటే ఏంటో తెలీదు. ఆకలేస్తుంది అనటానికి ముందే అసలు ఆకలి అంటే ఏంటి, దీని గురించి మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకున్న ప్రతి రూపాయిని ఎలా వెచ్చిస్తున్నారు, కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఎక్కడా కూడా వాళ్ళకి రానివ్వకుండా పెంచేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ శ్రమ అనేది వాళ్ళకి కొంచెం కూడా తగలనివ్వకుండా నువ్వు పెంచావంటే కనుక వాళ్ళు జీవితంలో నిన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను బట్టి వాళ్ళే దూషించుకుంటూ ఉంటారు. ఏంటి నాకు ఇది అసలు నా చిన్నప్పుడే బాగుంది, అంతకుముందే బాగుంది, నేను పెళ్లి చేసుకోకముందే బాగుంది, నా బ్యాచులర్ లైఫే చాలా బాగుందని చెప్పి వాళ్ళు దానికి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏదో తినటానికి అడగగానే నాకు ఆ చికెన్ కావాలో లేకపోతే నాకు ఆ స్వీట్ కావాలో అన్నారు. వెళ్ళి వెంటనే తీసుకొచ్చేస్తే దాని విలువ వాళ్ళకి తెలియదు. వెంటనే నువ్వు అన్నీ అడగగానే తీసుకొచ్చి అన్నీ నువ్వు వాళ్ళ కాళ్ళ ముందు పెట్టేస్తా ఉంటే వాళ్ళకి ఆ విలువ తెలియదు. కొంచెం తిని పక్కన పడేసినా ఆశ్చర్యపోతుంది. దాని వెనకున్న కష్టము, తల్లిదండ్రుల యొక్క చెమట బిందువులు ఎంత చిందిస్తే అది అక్కడ దాకా వచ్చిందన్న కష్టం వాళ్ళకి తెలియాలి. తెలియకుండా చాలామంది పెంచబట్టే కొత్త స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ప్రతిదీ పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోవటం. ఏది కావాలన్నా తల్లిదండ్రుల దగ్గర నుంచే. అంతేగాని ఇంత వయసు వచ్చింది కదా, నేను నా తండ్రిని అడగకూడదు, నేను నా తల్లిని అడగకూడదు, ఇక నేను సంపాదించాలి, ఇక నేను వాళ్ళకి పెట్టాలి, కానీ ప్రతి రూపాయి వాళ్ళ దగ్గర నుంచి అడగకూడదు అనేటటువంటి విధానం వాళ్ళకి నేర్పిన విధానాన్ని బట్టి ఈ విధంగా వాళ్ళు తయారు. ఒక రోజంట అడవి కుక్కలు ఒక జూకి తీసుకొచ్చారు ఒక సందర్భాన్ని పురస్కరించుకుని. ఆ జూలో చిన్నప్పటి నుంచి కూడా సింహాలని ఆ ఒక బోన్లో పెంచుతూ ఉన్నారు. బోన్లో పెంచుతూ ఉన్నటువంటి సింహాలకి ఏం తెలుసుద్దండి, వేటాడటం తెలియదు, వేటాడి ఎలా తినాలో తెలియదు, బయటికి ఎలా పరిగెత్తాలో తెలియదు, ఏం తెలియదు కదా. రోజు మాంసం తీసుకొస్తాం, ఆ బోన్లు వేయటం, అవి తినటం, పడుకోవటం, వేయటం, తినటం, పడుకోవటం అంతే తెలుసు. ఒకరోజు ఆ సింహాలని బయటికి తీసుకొస్తే ఈ వేటాడేటటువంటి కుక్కలు ఆ సింహాలని
చంపేసినాయి అంట. వినటానికి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, కుక్కలంటి సింహాలను చంపడం ఏంటంటే, సింహాలు పరిగెట్టడం అనే విషయాన్ని మర్చిపోయినాయి. దేన్ని బట్టి? బోన్లోనే ఉండటాన్ని బట్టి. సింహాలు వేటాడటం అనే విషయాన్ని మర్చిపోయినాయి. దేన్ని బట్టి? రోజు ఆహారం వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతుంది కాబట్టి. సింహాలకి భయం అనేది వచ్చింది. ఎందుకంటే ఈ జంతువులు ఏంటో తెలీదు, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో, ఎలా పారిపోవాలన్న విషయం కూడా తెలీదు. కానీ ఈ అడవి కుక్కలు బాగా అన్నిట్లో ఆరితేరిపోయినాయి. ఎలా పరిగెట్టాలి, ఎలా మీద పడాలి, ఎలా ఆహారాన్ని సంపాదించుకోవాలి అనే విధానంలో ట్రైనింగ్ అయిపోయి ఈ కుక్కలు సింహం యొక్క మనస్తత్వంలోకి వచ్చేసి, ఈ సింహాలు కుక్కలాంటి మనస్తత్వం వచ్చేసింది. ఎందుకంటే ఆ యొక్క బోన్లో చిన్నప్పటి నుంచి ఆ ప్రపంచం తప్ప దానికి ఏది తెలియదు కాబట్టి. మన పిల్లల్ని కూడా శ్రమ అనేది ఏది తెలియకుండా, కష్టం అనేది ఏది తెలియకుండా, ఒక దెబ్బ కూడా కొట్టుకోకుండా పెంచుతారండి. అమ్మో దెబ్బ కూడా కొట్టకూడదు నా పిల్లల్ని అని చెప్పి. కానీ వాక్యమే సెలవిస్తుంది కదా, బెత్తం వాడని వాడు ఏమవుతాడంట? విరోధైపోతాడంట. ఎందుకంటే ఇలాంటి పనులను బట్టే వాళ్ళకి నీ శ్రమ, నీ కష్టము, తల్లి పడుతున్నటువంటి విధానం. కొంతమంది తల్లి అసలు పిల్లలకు పని కొంచెం కూడా చెప్పరు. అమ్మో నా పిల్లలు ఇప్పుడు దాకా చదువుకొని వచ్చారండి, ఇప్పుడు దాకా ట్యూషన్లో ఉన్నారండి, అక్కడే వాళ్ళకి తెలియాలి, ఇంటి పని తెలియాలి, చిన్న చిన్న పనులను అంతే మొత్తం చేయకపోయినా కొంతైనా సహకరించమని, ఇలా చేయండి, ఇలా రండి, ఇలా తోడు అలా చెప్పినప్పుడు వాళ్ళకై వాళ్ళు చేసుకోవాలనిపించినప్పుడు కష్టం అనిపించదు. వాళ్ళ కుటుంబంగా ఏర్పడినప్పుడు బాధ అనిపించదు. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు వారికి కన్నీరు రాదు. ఎప్పుడైతే నువ్వు అపురూపంగా పెంచుతావో వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఆ లైఫ్కి అడ్జస్ట్ అవ్వలేక నానా విధాలుగా చెడి పడి తిరిగినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. మరి అందుకనే పక్షిరాజు గురించి ఎప్పుడు ఉండొచ్చు, అది అంత కంఫర్ట్ జోన్ పెట్టకుండా ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని బట్టే దేవుడు అక్కడ రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. హల్లెలూయా. మూడోదిగా చూసినట్లయితే పక్షిరాజులో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే, అది పెద్ద గాలి వస్తుంది అనుకోండి, ఒక తుఫాన్ లాగా గాలి వస్తే మిగతా పక్షులన్నీ ఏం చేస్తాయండి? ఎక్కడ గూడు దొరుకుతుందా, ఎక్కడ ఏదైనా రాళ్ల సందు దొరుకుతుందా, ఎక్కడ మన ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్కడ మనకి ఏ ఇబ్బంది కలగని ప్రదేశం ఉంటుందని ఎత్తుక్కుని అక్కడికి వెళ్ళిపోతే, ఒక్క పక్షిరాజు మాత్రము గాలి పైకి వెళ్ళి ఎగురుతూ ఉంటుందండి. అంటే తనకి ఎక్కడైతే శ్రమ వస్తుందో, ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో దాన్ని మించి పైకి ఎగురుతూ ఉంటుందంట. అందుకే దానికి పక్షిరాజు అని పేరు పెట్టడం జరిగింది. మనకొచ్చే సమస్యలను బట్టి మనం పారిపోవడం కాదు, మనకొచ్చే ఇబ్బందులను బట్టి అటు వెళ్ళిపోవటం ఇటు వెళ్ళిపోవటం కాదు, మనకొచ్చే సమస్యలను బట్టి, మనకొచ్చే ఇబ్బందులను బట్టి వాటి పైన నువ్వు ఆలోచించగలగాలి. హల్లెలూయా. అట్టి జ్ఞానం రావాలంటే నువ్వు దేవుడిని అడగాల్సిందే. అది ఎవరో నీకు అప్పిస్తే వచ్చేది కాదు, ఎక్కడ కొనుక్కుంటే వచ్చేది కాదు, ఎవరో బోధిస్తే నీకు వచ్చేది కాదు. ఆ జ్ఞానం నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఎందుకంటే మన బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర నుంచే కొనుక్కోవాలి. ఆయన దగ్గర నుంచి కొనుక్కోవాలంటే మనమేం డబ్బులు ఇవ్వక్కర్లేదండి. విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ విషయంలో జ్ఞానం ఇవ్వంటే ఆయనే ఇస్తాడు. ఒక భార్యాభర్త ఇద్దరు ఒక కుటుంబంలో ఉంటున్నారు. భర్త చీటికి మాటికి అవసరం ఉన్నా లేని అన్ని కొనేస్తూ ఉంటాడు. ఆయనకు వచ్చే సంపాదనని లక్ష్య పెట్టకుండా అది కొంటాం ఇది కొంటాం అంటే ఇది ఎందుకంటే వినడు. ఎందుకంటే ఇలాగ మనకి ఇది అవసరం లేదు కదా అని వినడు. అది కొని ఇది కొని అట్లా వచ్చిందంతా అవజేస్తూ ఉంటాడు. ఇక ఆ భార్య విసిగిపోతూ ఉంది. రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? ఆ గొడవ మీద, అంటే ఆ వచ్చే సమస్య మీద పోరాడుతూ ఉంది. అంతే కదా. ఈ భర్త మారట్లేదు, వచ్చిన డబ్బులన్నీ కూడా అనవసరమైన వాటికి అంతా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు అని చెప్పి భర్త మీద గొడవ ఆడటం, కొనుక్కోవడం చేస్తూ ఉంది. అంటే ఏం చేస్తుంది ఏమంటే ఆ సమస్య మీద పోరాడుతూ ఉంది. కానీ ఎప్పుడు అలాగా చేయకూడదండి. ఇప్పుడు పక్షిరాజు ఏం చేస్తున్నాడు? సమస్య మీద పోరాడట్లా, సమస్యకు పైకి వెళ్ళిపోయాడు. అలాగే పైకి వెళ్ళాడు కాబట్టి అదేవిధంగా మనం సమస్య పైన, అసలు దీన్ని మనము పోరాడటం కాదు, ఈ సమస్య నుంచి పైకి వెళ్ళిపోయి ఎలా ఆలోచించాలి, ఈ సమస్య సులువుగా అసలు మనము పోరాడకుండా మన సమస్య మన కాళ్ళ కిందకి ఎలా రావాలి అని ఆలోచించి ఆమె ఏం చేసిందంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఏం చేసిందంటే, అంటే పలానా చోటంట ఒక ఇల్లు ఉందంట, తక్కువలో ఉందంట, మనం కొనుక్కుందామండి అని చెప్పి ఎలాగోలా నచ్చ చెప్పి ఆయన పేరు పెట్టించి ఈఎంఐలు ఆయన చేత పెట్టించింది. ఇప్పుడు నెల వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి కదండి. ఈఎంఐ కట్టాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ దుబారా ఖర్చు చేయకుండా తీసుకొచ్చి నెల బ్యాంకులో ఆ యొక్క అకౌంట్లో ఉండేలాగా చూసుకోవాలి. చూసారా?
గొడవ పడినంత మాత్రాన ఆయన మనసు మారిందా? రోజు పోట్లాడినంత మాత్రాన ఆయన మనసు మారిందా? రోజు యుద్ధాలు జరుగుతున్న మనసు మారిందా? అంటే సమస్యతో మనం ఎప్పుడు పోరాడకూడదు, కానీ ఆ సమస్య నుంచి మనం సులువుగా ఎలా బయటపడాలో ఆలోచిస్తే గనక తప్పకుండా దేవుడి యొక్క జ్ఞానం మనకు అందుతూ ఉంటుంది. హల్లెలూయా. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఒక సమస్య వస్తే దానికి నోరు పారేసుకోవడం పరిష్కారం కాదు, కొట్లాడడం పరిష్కారం కాదు, యుద్ధం చేయడం పరిష్కారం కాదు, కానీ దీని నుండి సులువుగా బయటపడేటువంటి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం నువ్వు కనిపెట్టాలంటే కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు 4వదిగా చూసినట్లయితే పక్షిరాజులో ఉన్నటువంటి ఇంకొక విశిష్టమైన లక్షణం ఏంటంటే కనుక అది ఏం చేస్తుందంటే కొంత వయసు అంటే అది జీవించేటటువంటి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత దానికి రెక్కలన్నీ బరువైపోతాయంట. బరువైపోయి అది ఎగరలేని పరిస్థితి. గోళ్ళన్నీ కూడా అది వేటాడి 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 ఏమైందంటే వాటి గోళ్ళు వంకరైపోతాయంట. వంకరైపోయినప్పుడు ఇంకేముంటుందంటే వేటాడటానికి గ్రిప్ ఉండదు కదా, వంకరైపోతూ ఉంటాయి. దాని ముక్కుతో అది మాంసం తిని దాని యొక్క ముక్కు అనేది వంకరైపోద్ది. ముక్కు వంకరైపోతే మాంసం తినడానికి ఏ విధమైనటువంటి విధానము లేదు. అంటే దాని ముందు 2 ఆప్షన్సే ఉన్నాయి. దాని శరీర ఆకృతినన్నా మార్చుకోవాలి, లేదా తనంతట తానన్నా చనిపోవాలి. ఎందుకంటే ఆకలితో చచ్చిపోద్ది కాబట్టి ఇక తన మాంసం చీల్చటానికి దాని గోళ్ళు సహకరించవు, తినటానికి తన ముక్కు సహకరించదు, తను ఎగరటానికి తన రెక్కలు సహకరించవు, ఏదీ లేదు. కాబట్టి చేస్తే తన యొక్క మొత్తం శరీరంలో మార్పులన్నా జరగాలి, లేదంటే చనిపోనన్నా చనిపోవాలి. 2 ఆప్షన్సే. కానీ ఈ పక్షిరాజుకున్న విశిష్టమైన లక్షణము ఏంటంటే తనంతట తానుగా ఒక చివర కొండపైన వెళ్ళిపోయి ఎవరితో సంబంధం లేకుండా ఒక 40 రోజులు అక్కడ ఉండి ఏం చేస్తుందంటే తన ముక్కుని ఆ కొండ ఆ రాయికి వేసి కొట్టుకుంటుంది. కొట్టుకుంటే ఏమన్నా చాలా హాయిగా ఉంటుందండి? చాలా బాధ, చాలా కష్టం. అది కొట్టుకుని 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 వంగిన ముక్కు ఇరిగిపోయే వరకు కొట్టుకుంటుందంట. అప్పుడు ఆ ఇరిగిపోయిన తర్వాత ఏమైందండి, కొత్త ముక్కు రావడం స్టార్ట్ అవుద్ది. అలాగే ఈ కాళ్ళ యొక్క గోళ్ళు ఉంటాయి కదా, దాని యొక్క కాళ్ళ గోళ్ళని వాటిని కూడా కొట్టి కొట్టి రాపిడికి గురి చేసి అవి విరిగిపోయేదాకా చేస్తాడు. మళ్ళీ కొత్త గోళ్ళు వస్తాయి. వచ్చినటువంటి కొత్త ముక్కుతో ఆ ఈకలన్నిటినీ తీసేస్తుందంట. ఒక్కొక్క ఈక తీస్తే కొత్త ఈకలు మొదలవుతాయి. అంటే శరీరంలో అన్ని మార్పులు చేసుకుంది. ఎందుకోసం? తను బ్రతకటం కోసం, ఎందుకోసం? తను జీవించటం కోసము, ఎందుకోసం అంటే ఇంకా కొంతకాలము తన కాలాన్ని గడపటం కోసము. కష్టమైనా సరే, బాధ అయినా సరే, శరీరంలో ఎంతో వేదన అయినా సరే తనకు తాను ఒక నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, నీ మాట తీరు బాగలేదని చెప్తా ఉంటారు, ఆయన అన్నీ కొట్టిపడేస్తూ ఉంటారు చాలామంది. లేదు ప్రియులారా, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాటతోనే కదా ఏదైనా మంచితనంగా ఉండాలన్నా, శత్రుత్వం రావాలన్నా మాటతోనే. నీ మాట తీరు మంచిగా లేకపోతే దేవుడు కూడా ఇష్టపడడు. నీలో మార్పు తెచ్చుకోవాలి. నీలో మార్పు తెచ్చుకోవాలంటే వెళ్ళి పక్షిరాజు ఏకాంతంగా కూర్చొని తన కష్టమైన నష్టమైన ఎంతటి బాధనైనా భరిస్తూ ఏ విధంగా తనకు తాను మార్పు చేసుకుందో నువ్వు కూడా వెళ్ళాలి. నా దేవుని పాదసని దగ్గరికి వెళ్ళి ఏడ్చి రోదనతో కన్నీరు పెట్టి అడగాలి, అయ్యా నా మాట తీరు బాగోలేదంటున్నారు, నన్ను మార్చుకోమంటున్నారు, నన్ను మార్చు ప్రభువా. అయ్యా నేను ఈ వ్యసనంతో బాధపడుతూ ఉన్నాను, నా భార్య విసిగిపోతూ ఉంది, ఎన్నాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తావు, ఎప్పుడు నువ్వు మార్పు చెందుతావు అని అడుగుతూ ఉందయ్యా. నన్ను మార్చయ్యా, నేను మార్చుకోలేకపోతున్నాను, నన్ను మార్చయ్యా. నా భర్త ఈ విషయంలో విసిగిపోతున్నాడు, నేను వృధాగా ఈ విషయాల్లో ఖర్చు పెడతానని ఎప్పుడు చీటికి మాటికి నా మీద సనుగుతూ ఉన్నాడు. అయ్యా నన్ను మార్చయ్యా, నన్ను ఈ విషయంలో మార్చు, ఈ తాగుడు విషయంలో మార్చు, ఈ జోదం విషయంలో మార్చు, ఈ అనవసరమైన ఖర్చు విషయంలో మార్చు, నా మాట తీరు మార్చు, నా చూపు మార్చు, నా ప్రవర్తన మార్చు. ఏ విషయమైనా అది ఎలాంటి పాపమైనా, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయమైనా నువ్వు మార్పు చెందాలంటే నువ్వు రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి? దూరంగా ఎటు పరిగెట్టాలి? ఎవరిని అడగాలి అంటే గనక నా దేవుని పాద సన్నిధి అనేటటువంటి ఏకాంతమైన ప్రదేశము తప్ప నువ్వు మార్పు చెందటానికి
ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రభువుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చినాయి, సైకోథెరపిస్ట్కి సంబంధించిన క్లాసులు వచ్చినాయి, ఇంకా రకరకాల ట్రైనింగ్ ఇచ్చే ఉన్నాయి మార్పు చెందడానికి, ఈ యొక్క వ్యసనాలు మార్చుకోవటానికి. డ్రగ్ ఎడిక్షన్ అని ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి ఎడిక్షన్ కిల్లర్స్ సెంటర్స్ అని రకరకాలు వచ్చినాయి మార్పు తీసుకురావటానికి. కానీ వాటన్నిటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో నాకు తెలియదు, కానీ కొన్నాళ్ళు మార్పు చెందినా దానిలోకి వెళ్ళిపోతారేమో తెలియదు. కానీ నా దేవుని సన్నిధి దగ్గరికి, ఆయన పాద సన్నిధి దగ్గరికి, ఆయన దగ్గరికి వచ్చి మోకరించి నువ్వు కన్నీరు కార్చి అడిగితే ఆయన మార్చని విషయం అంటూ ఏదీ లేదు. హల్లెలూయా. ఏదైనా మార్చగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు, అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలిగిన వాడే నా గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టే పక్షిరాజు ద్వారా మనకు నేర్పించాల్సినటువంటి పాఠాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆఖరిగా ఇంకొక విషయాన్ని, ఇది జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన భారత్ యొక్క సరిహద్దుల్లో ఎవరు ఉంటారండి? మిలిటరీ వారు ఉంటారు కదా. ఇటు పక్కన చైనా నుంచి కానీ అటు పక్కన పాకిస్తాన్ నుంచి కానీ శత్రువులు ఎవరు కూడా మన దేశంలో ప్రవేశించకుండా మన బోర్డర్ చుట్టూ ఎవరుంటారు? మన మిలిటరీ సైన్యం ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు అటు చైనా వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ అనేవి పంపిస్తున్నారు. ఎందుకని? ఈ యొక్క మన విషయాలు రాబట్టడం కోసము. ఇప్పుడు స్మగ్లింగ్ గూడ్స్ కానీ దొంగ రవాణా చేసేటటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి, అంటే వాళ్ళ దేశంలో నుంచి మన దేశంలోనికి రావటానికి ఈ డ్రోన్స్ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారు, అక్కడ నిఘా ఉందా లేదా, ఈ దారి కరెక్ట్గా ఉందా లేదా, అలాంటివి ఉపయోగించి మన దేశానికి భంగం కలిగించేటటువంటి విధానంలో ఆ యొక్క డ్రోన్స్ను వాడుతున్నారని చెప్పి ఏం చేశారంటే ఇటీవల మీరు చూసే ఉంటారు, ఒక పక్షిరాజుని పట్టుకున్నారు. ఆ పక్షిరాజు పేరు అర్జున్ అనమాట. దానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే ఏ డ్రోన్ మన దేశంలోనికి ఎంటర్ అయినా సరే వెంటనే వెళ్ళి ఆ డ్రోన్ని పడగొట్టేస్తుంది అనమాట. ఎటు నుంచి వచ్చినా సరే, ఎన్ని కిలోమీటర్ల దూరం అయినా సరే ఇది ఎగురుకుంటా వెళ్ళి ఆ డ్రోన్ని కూల్చేటటువంటి ట్రైనింగ్ని దీనికి ఇచ్చారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర గన్నులు లేవా, మన దగ్గర టెక్నాలజీ లేదా, మన దగ్గర కంప్యూటర్ లేవా, మన దగ్గర నాలెడ్జ్ లేదా, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి సంబంధించింది? శరీర సంబంధమైన, అంటే మనిషి తయారు చేసినవి. కంప్యూటర్లు అయినా, ఈ యొక్క టెక్నాలజీ అయినా, నెట్లైనా, ఇవన్నీ అయినా. కానీ ఇవన్నీ చేయలేనటువంటి విధానాన్ని ఒక పక్షిరాజు చేసింది. హల్లెలూయా. అది చేసింది ఎవరంటే సృష్టికర్త. ఆఖరికి మనిషి మళ్ళీ దేని దగ్గరికి వచ్చాడంటే సృష్టికర్త సృష్టించినటువంటి వస్తువు ఆధారంగానే మరలా తన యొక్క విజయాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. మన దగ్గర డబ్బు లేదా, మన దగ్గర మనుషులు లేరా, మన దగ్గర చదువు లేదా, అయినా మనం ఎందుకు ఈ బాధల నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం, శాంతిగా జీవించలేకపోతున్నాం, సుఖంగా అనుభవించలేకపోతున్నాం అంటే కనుక ఇవన్నీ శరీర సంబంధమైనవి. ఎప్పుడైతే కనుక మన దేవాది దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వాక్కు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో మనము కూడా ప్రతి ఒక్క శత్రువుని ఓడించగలుగుతాం. హల్లెలూయా. ప్రతి ఒక్క అపజయాన్ని మనం జయంగా మార్చుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రతి ఒక్క పోరాటాన్ని కూడా మనము విజయకేతనం ఎగరవేయగలుగుతాం. ఎప్పుడంటే మన శరీర సంబంధమైన యుద్ధోపకరణాలతో కాదు, దేవుని సంబంధమైన జ్ఞానం అనేటటువంటి ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా మనము విజయాన్ని సాధిస్తాం. హల్లెలూయా. ఇదే విధముగా పక్షిరాజు గురించి చెప్పినప్పుడు ఆలోచించిన ఇన్ని విషయాలను బట్టి దేవుడు మనతో ఇన్ని విషయాలు సూటిగా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇక నుంచైనా మనం దిద్దుకోవాల్సినవి, మనం కట్టుకోవాల్సినవి, మనం సరిచేసుకోవాల్సినవి ఏవైనా ఉంటే ఈరోజే ఈనాడే వాటిని సరిచేసుకొని దేవునికి సమీపంగా బ్రతుకుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవా నాయన, పక్షిరాజు అనేటటువంటి ఈ అంశం ద్వారా ప్రభా కొన్ని మాటలను మీరు మాతో మాట్లాడినందుకై నాయన నీకు వందనాలు. యేసయ్యా, ఆ పక్షిరాజుకు నోరు లేకపోయినా తను చేసేటటువంటి పనులు, నువ్వు దానికి ఇచ్చిన జ్ఞానము, అది చేస్తున్న విధి విధానం ద్వారా ప్రభా మేము ఎన్నో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం.
పాటించవలసిన వారమై ఉన్నావు, దిద్దుకోవలసిన వారమై ఉన్నామయ్యా. యేసయ్య, నువ్వు బైబిల్లో పెట్టిన ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి విధానము కూడా మాకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది తండ్రి. అట్టి వారముగా మాలో కట్టుకోవాల్సినవి, దిద్దుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే ఈనాడే ప్రభువా మా బ్రతుకులను దిద్దుకుని మీకు ఇష్టకరమైన జీవితాన్ని మేము జీవించగలుగుటకు నాయన సహాయం దయచేయమని, మాలో ఉన్న అపరాధాలు, దోషాలు దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.